నేను అదే ఆలోచిస్తున్నాను మీరా. ఏం చేసినా వాళ్ళు బెదరటం లేదు. వీ హ్యావ్ టు డూ సంథింగ్ బిగ్. మమ్మీ. ఆనంది, నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? నో మమ్మీ, నేను హోంవర్క్ చేయలేదు కదా, టీచర్ కోపడతారు, అందుకే వెళ్ళలేదు. ఎందుకు చేయలేదు బేబీ? నాకు ఈ రూమ్ నచ్చలేదు డాడీ. ఇట్స్ నాట్ కంఫర్ట్, అందుకే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. బేబీ, అలా అంటే ఎలా? యూ హ్యావ్ టు అడ్జస్ట్. I'm not getting you. We are shifting to Aryavardhan's room. బట్ అజయ్, అత్తే ఒప్పుకోవాలి కదా. ఓకే, నౌ ఐ గాట్ ఇట్. మేడం, జ్యూస్. టైం కూర్చో. నేనే నిన్ను పిలవాలి అనుకున్నాను. ఏంటో చెప్పండి మేడం. మేము రూమ్ షిఫ్ట్ అవ్వాలి. ఈ రూమ్లో సామానంతా పైన ఉన్న రూమ్కి షిఫ్ట్ చేయాలి. చేస్తాను మేడం. ఫస్ట్ ఆర్య సార్ వాళ్ళ రూమ్కి వెళ్ళి వాళ్ళని రూమ్ వెకేట్ చేయమని నేను చెప్పాను చెప్పు. ఆ తర్వాత షిఫ్ట్ చేయి. ఓకే మేడం. ఆర్యవర్ధన్ ఈ ఇష్యూని ఎంత కూల్గా డీల్ చేస్తాడో నేను చూస్తాను. ఎక్కడికి వెళ్ళావను? అత్తమ్మ ఫ్రెండ్ ఎవరో దాంపత్య వ్రతం చేయించిన కుంకుమ ఇచ్చారంట. ఇందాకే పిలిచిచ్చారు. నేను కాస్త పెట్టుకుని మాన్సీ మ్యామ్కి కూడా ఇచ్చేసొస్తున్నా. అయ్యయ్యో, ఏమైందను? ఆ కుంకుమ మీకు కూడా పెట్టమన్నారు. నేను మర్చిపోయి ఇచ్చేసొస్తున్నాను. నీ బ్రెయిన్ అంత షార్ప్గా ఉంది మరి. నువ్వు ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నావు. ఆఖరికి నేను కాఫీ అడిగింది కూడా మర్చిపోయావు. అబ్బా, సారీ. మీకు కాఫీ తీసుకొద్దామని వెళ్తుంటేనే అత్తమ్మ పిలిచారు. ఓ, ఈలోపే డైవర్ట్ అయిపోయావా? ట్యూబ్లైట్. మీరు ఉండండి సార్, నేను అసలే మీకు కుంకుమ మిస్ చేశానని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఎలా? ఏమైందను? అమ్మయ్యా, కుంకుమ పెట్టేశాను. దీనిక ఇంత రొమాంటిక్గా దగ్గర తీసుకుంది? అవును, మరి మీరేం ఎక్స్పెక్ట్ చేశారు? మా ఎక్స్పెక్టేషన్స్ దేముందిలే. అయినా ఇలా డిసప్పాయింట్ చేసే బదులు ఆ కుంకుమ ఏదో చేత్తో తీసి పెట్టచ్చు కదా. అబ్బా, మీకేం తెలీదు సార్.
సుమంగళి కుంకుమ అంటే అలా చేత్తో పెట్టకూడదు. మెంటల్. హా ఏమన్నారు? హెబే ఏం లేదు, సెంటిమెంటల్ అంటున్నాను. అంతా వింటూనే ఉన్నా మిమ్మల్ని. ఆ, సార్ మ్. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు. ఇన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మీరు ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు? బ్రెయిన్ లేని నువ్వే హ్యాపీగా బతికేస్తున్నప్పుడు నేను బ్రతకలేనా? సార్ మిమ్మల్ని హే హను సార్ ఏంటి? అజయ్ సార్ ఫ్యామిలీ ఈ రూమ్కి షిఫ్ట్ అవుతారంట మేడం. మీరు వికెట్ చేయాలి, వికెట్ చేయాలి, వికెట్ చేయాలి. ఎవరు చెప్పారు? మీరా మేడం చెప్పారు మేడం. మీరు మీ ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకుంటే రిమైనింగ్ థింగ్స్ నేను షిఫ్ట్ చేస్తాను మేడం. అది ఎంత ధైర్యం ఉంటే మా దాదాని రూమ్ ఖాళీ చేయమంటావు? నీరజ్, జస్ట్ లీవ్ హిమ్, హీ సర్వెంట్. నీ సంగతి మీ మేడం సంగతి ఇప్పుడే చెప్తాను. మీరా మీరా సార్ పద. మీరా 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 నీరజ్, నీరజ్ నీరజ్ ఆగు. నీరజ్, ఏమైంది నీరజ్? ఎందుకు అలా అరుస్తున్నావు? ఆ మాట నన్ను అడగడం కాదమ్మా, ఏమీ తెలియనట్టు అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళని అడుగు. మీరా, యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నీరజ్, బిహేవ్ యువర్ సెల్ఫ్. మీరా కాదు, వదిన. అలా పిలిపించుకునే అర్హత తనకి లేదని ఇదివరకే చెప్పాను. అసలేం జరిగింది నీరజ్? ఏంటి గొడవ? వీళ్ళేం చేశారో తెలుసామ్మా? దాదాని తన గది ఖాళీ చేయమని సర్వెంట్తో చెప్పి పంపించారు. దాదా గదిలోకి వీళ్ళిద్దరూ షిఫ్ట్ అవుతారంట. సూపర్ మీరా. అనుకి ప్రోయిన్లకి షాకుల మీద షాకులు ఇస్తున్నారుగా. ఏంటజయ్, నీరజ్ చెప్పేది నిజమేనా? అవునమ్మా. ఆర్యని గది ఖాళీ చేయమని చెప్పడం ఏంటజయ్? అది ఆర్య గది. అయితే ఏంటమ్మా, మాకు ఆ గది అయితే కంఫర్ట్గా ఉంటుంది. ఆనంది ఇప్పుడు ఆ గదే కావాలంటుంది. అందుకే షిఫ్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యాం. నువ్వు షిఫ్ట్ అవ్వాలనుకుంటే ఇంట్లో ఎన్ని గదులు లేవజయ్? ఆర్య గదే ఎందుకు? ఎందుకంటే ఇంట్లో స్పేషియస్ గా ఉండే గది అది కాబట్టి. పైగా ఇంటి ఓనర్స్ ఇంటి ఓనర్స్ ఇంటి ఓనర్స్ ఇంటి ఓనర్స్ ఐ మీన్ ఇంపార్టెంట్ పర్సన్ అనుకోండి. ఆ గదిలో ఉంటుంటే కరెక్ట్ కదా? మీరా, ఈ ఇంట్లో ఎవరు ఇంపార్టెంట్ అన్నది బాగా ఆలోచించి మాట్లాడు. ఇంకా తనతో మాట్లాడేదనమ్మా నిన్ను. నీరజ్, ఆగు నీరజ్. చూడు మీరా, మీకు కంఫర్ట్గా లేదని ఇంట్లో చాలా మార్పులే చేశారు. అన్నిటికీ తలాడించటం కరెక్ట్ కాదు కదా. మీరు కూడా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి.
ఏమన్నా అమ్మా? అడ్జస్ట్ చేసుకోవాలా? ఇప్పటికే నేను చాలా అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నాను. అది నీకు కూడా తెలుసు. నేను చేసుకున్న ఈ అడ్జస్ట్మెంట్స్ ముందు ఇవి చాలా చాలా చిన్నవమ్మా. అవునా కాదా? అది కాదు అజయ్. ఇంత డిస్కషన్ దేనికమ్మా? నా మాటకి ఎలాగో లెక్కలేదు. నా కూతురు చెప్తే అయినా నువ్వు వింటావా? ఆనంది, బేబీ, నీకు ఆ గది కంఫర్ట్గా లేదని పెదనాన్న వాళ్ళు ఉండే గది కావాలని అడిగావు కదా. మేం చెప్తుంటే వాళ్ళు వినట్లేదు. నువ్వే చెప్పు. వెళ్ళు. పెద్దనాన్న, నాకు మీ రూమ్ కావాలి పెద్దనాన్న. ఒక్కసారి బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇక్కడ గది ముఖ్యం కాదు సార్. ఇది మీ గౌరవానికి సంబంధించిన విషయం. అను, అడిగిన వారికి లేదనడం వర్ధన్ కుటుంబ చరిత్రలోనే లేదు. అలాంటిది చిన్న పాప అడిగితే ఎలా కాదంటాను? వెళ్ళి కీ తీసుకురా. తీసుకో ఆనంది. డాడీ చేతికే ఇవ్వండి పెద్దనాన్న. పైనే ఉంటుంది. తీసుకునే చెయ్యి ఎప్పుడు కిందనే
వావ్, చాలా బాగుంది కదా. చాలా బాగుంది. ఏ శ్రావణి ఇలారా, ఈ బొమ్మ చూడు ఎంత బాగుందో. అవును, చాలా బాగుంది. అక్కి, నువ్వు చాలా గ్రేట్ అక్కి. థ్యాంక్ యూ. ఆనంది, నువ్వు త్వరగా చెయ్యాలి, లేకపోతే నీకు మార్క్స్ రావు. యే, రండి రండి రండి. మై లిటిల్ గణేష్ బాగున్నాడు కదా. హే బాగున్నాడక్కి. టీచర్ నీకు ఫుల్ మార్క్స్ ఇస్తుంది. థ్యాంక్ యూ అక్క. నేను వెళ్ళి మా అన్నయ్యని తీసుకొస్తాను. ఇది చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే. అన్నయ్య, అక్కి, ఏడవకక్కి. అన్నయ్య, నేను నిజంగా ఈ గణేష్ బొమ్మ చాలా బాగా చేశాను. చూడిప్పుడు ఎలా అయిపోయిందో. ఊరుకో అక్కి, ఏం కాదులే. అవును, అసలు దీంట్లోకి వాటర్ ఎలా వచ్చాయి? ఆనందయ్య వాటర్ పోసింది. ఆనంది,